హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ ఇన్ 30 డేస్ అనమాట. అంటే 30 డేస్‌లో మనము ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఫియర్‌లెస్‌గా, మోర్ కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాలి అనేసి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వెళ్ళడమే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయడం కాదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇంక ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి అనేసి ఆహ్, మంచిగా ఒక గ్రామర్ బుక్స్ కొనేసుకొని, ఒక 2, 3 డేస్ జస్ట్ అలా ర్యాండమ్‌గా చూసేసి, తర్వాత ఆ బుక్ ఎక్కడుందో కూడా తెలీదు. ఆ సిట్యుయేషన్స్‌లో చాలామంది ఉంటారు. కానీ దీనికి బిగ్ నో చెప్పండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో, బేసికల్‌గా ఏం చేస్తారంటే మీరు ఓ జనరల్‌గా మీరు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. మూవీస్ చూస్తూనే ఉంటారు. లేకపోతే ఇంటర్వ్యూస్ ఇలాంటివి చాలా చాలా పోడ్‌కాస్ట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు గదా! ఇవన్నీ ప్రస్తుతానికి మీరు ఏ లాంగ్వేజ్‌లో చూస్తున్నారో ఆబ్వియస్‌గా తెలుగులో చూస్తూ ఉండింటారు. సో, తెలుగుని స్కిప్ చేసేసి ఇంగ్లీష్‌వి చూడండి. ఇంగ్లీష్ మూవీస్ కానివ్వండి, ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఇంకా మంచిగా యూజ్ అవుతాయి. ఎందుకంటే జనరల్ క్యాజువల్ కన్వర్జేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మూవీస్ కంటే ఇది బెటర్. దాని తర్వాత జనరల్‌గా వీడియోస్ చూస్తూ ఉంటాం. డైలీ వ్లాగ్స్ కానివ్వండి, ఏదో ఒకటి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ట్రావెలింగో లేకపోతే ఏదో ఒకటి ఆ వ్లాగ్స్ మీరేదైతే చూస్తున్నారో దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇంగ్లీష్ అట్‌లీస్ట్ తెలుగువి చూసినా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మార్చుకొని చూడొచ్చు కదా! అలా అయితే చూసేయండి యూట్యూబ్‌లో గనక. సో, ఇలా అయితే మీకు ఏమవుతుంది అంటే జనరల్‌గా ఇంగ్లీష్ అంటే మన ఆహ్, ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మన మైండ్ దానికి అడిక్ట్ అయిపోతుంది. దానికి అలవాటు పడిపోయి మనం కూడా అదే స్లాంగ్‌లో కానివ్వండి, అదే వైబ్‌లో కానివ్వండి మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఒక రియల్‌గా మనకి ఇంగ్లీష్ ఏదైనా వెబ్ సీరీస్ ఇలా నచ్చి చూస్తే బయటికొచ్చేసి ఇంకా అదే వైబ్‌లో అది ఇది అనడం, ఆ డైలాగ్స్‌ని రిపీట్ చేయడం ఇలా ఉంటుంది గదా! సేమ్ అదే ప్యాటర్న్‌ని మనం ఫాలో అవ్వాలనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే, అలా చూస్తున్నప్పుడు వీడియోస్ కనుక మీరు చూస్తున్నప్పటికీ, పాజ్ చేసి అక్కడ ఏదన్నా డైలాగ్ మంచిగా లేకపోతే జనరల్‌గా ఉంటుంది గదా! దాన్ని పాజ్ చేసి మీరు రియల్‌గా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఫియర్ అనేది రిమూవ్ అయిపోయి సంథింగ్ మీకు దాని పైన ప్రాక్టికల్‌గా అప్లై చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇంకొక టిప్ ఏంటి అంటే, అలా మీరు మూవీస్ కానివ్వండి, వీడియోస్, పాడ్‌కాస్ట్ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒక తెలియని వర్డ్ వచ్చింది. ఆ తెలియని వర్డ్ ఏంటో గుర్తుపెట్టుకొని వెంటనే గూగుల్‌ని యూజ్ చేసి ఆ వర్డ్‌కి మీనింగ్ ఏంటో తెలుసుకోండి. సో దట్ మీరు నెక్స్ట్ టైమ్ ఇలా వర్డ్స్ కూడా మనకి ప్రతీది తెలియడం కూడా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ మనం జనరల్ లైఫ్‌లో ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా వొకాబులరీ పైన కొంచెం గ్రిప్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఇలా మీరు చూస్తున్నప్పుడే మీరు దాన్ని జస్ట్ గూగుల్ చేసేసి దాని మీనింగ్ ఏదో తెలుసుకుంటే మీకు ఇంకా ఎక్కువ గుర్తుకుంటుంది. ఓకే. సో, ఇలా అయితే మీరు వీడియోస్ ఇవన్నీ గూడా చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ తర్వాత స్టెప్ ఏంటి అంటే, ఇలా ఒక 1 వీక్ చేసేయండి. తర్వాత సెకండ్ వీక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు గ్రామర్ పైన అంటే క్వెషన్ ఫార్మేషన్స్ కానివ్వండి, కొన్ని కొన్ని అన్నీ గూడా చాలా రూల్సే ఉంటాయి గదా! సో, అవన్నీ గూడా జస్ట్ మనం డైలీ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో, లేకపోతే మీకు ఏ పార్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్ట్ జ జనరల్‌గా రివైజ్ చేసేసుకోవడము, జస్ట్ చూసుకోవడము అలాంటివన్నీ గూడా చూసేయండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే, అలా సెంటెన్స్ ఇవన్నీ గూడా గ్రామర్ పరంగా మీరు అన్నీ గూడా చూసుకుంటున్నారు గాబట్టి, వెంటనే మీరు ఆహ్, అంటే ప్రాక్టికల్‌గా మాట్లాడడానికి కానివ్వండి, అంటే జనరల్‌గా ఏదో కాదు. జస్ట్ మీరు జనరల్‌గా మీ పేరెంట్స్‌తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్‌తో, కాలేజ్, ఆఫీస్‌లో ఇలా ఏదైతే ఎక్కువగా మాట్లాడాల్సొస్తుందో మీటింగ్ గురించి, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది గదా! అలాంటివి రిపీట్ చేయడానికి ఎలా మాట్లాడాలి అనేసి అట్‌లీస్ట్ పక్క వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం లేకున్నా అట్‌లీస్ట్ మిర్రర్ ముందు అయినా సరే జస్ట్ మీరున్న దగ్గరనే కూర్చొని మాట్లాడడం ఇవన్నీ గూడా చేయండి. దాని తర్వాతకేంటి అంటే వొకాబులరీ అనమాట. వొకాబులరీ పైన అయితే మీరిప్పుడు కాన్సంట్రేట్ అనేది చేయండి. డైలీ 10 న్యూ వర్డ్స్ నేర్చుకోవడము. అంటే న్యూ వర్డ్ చూడడము అండ్ దానికి సంబంధించిన మీనింగ్ చూడడము. అండ్ అలాగే దీన్ని జస్ట్ నేర్చుకునేసి అయితే వదిలిపెట్టకుండా ఆబ్వియస్‌గా ఇప్పుడేం మనం ఎగ్జామ్ అయితే రాయట్లేదు గాబట్టి బై హార్ట్ చేసే అవసరం లేదు. చేస్తే ఇంకా మనకే టైమ్ వేస్ట్. సో, మీరు
నేర్చుకుంటున్నారు మీకోసం మీరు కాబట్టి, అది మీనింగ్ తెలుసుకున్న తర్వాత మీ డైలీ యూసేజ్‌లో తెలుగులో మాట్లాడినా సరే ఆహ్, ఆ వర్డ్ ఎక్కడైతే మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారో, అప్పుడు ఆ వర్డ్‌ని డైరెక్ట్‌గా ఇంగ్లీష్ వర్డ్‌ని మీరు యూజ్ చేసేసుకోండి. ఓకే. సో, ఇలా డైలీ 10, 10, 10, 10 న్యూ వర్డ్స్ మీరు నేర్చుకునే కొద్దీ కొన్ని రోజులకి చాలా థౌసండ్స్ ఆఫ్ న్యూ వర్డ్స్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. చాలామంది లైక్ స్ట్రక్ అవ్వడం ఏంటి అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒక స్పెసిఫిక్ థింగ్‌కి లేకపోతే తెలుగు వర్డ్‌కి ఇంగ్లీష్‌లో దాన్ని ఏమంటారో తెలియకపోవడం వల్ల అక్కడ ఆగిపోయి ఈ హిందీలోనే చెప్పడం, లేకపోతే తెలుగులోనే మాట్లాడడం అవన్నీ గూడా చేస్తుంటాం కాబట్టి ఇలా చేసేయండి. దాని తర్వాత ఏంటి అంటే డైలీ ఒక 10-20 మినిట్స్ రియల్ టైమ్‌గా వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇంగ్లీష్‌లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌తో ఒక 20 మినిట్స్ కన్వర్జేషన్స్ లేకపోతే అంత లేదు అంటే మనకి ఇప్పుడు వద్దన్నా గూడా చాలా కస్టమర్ కాల్స్ ఇవన్నీ గూడా వస్తున్నాయి గదా! వాళ్ళతో మీరు ఇంక కట్ చేయకుండా ఏం జేస్తారంటే ఫోన్ లిఫ్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అవ్వండి. వాళ్ళేమడుగుతారో దానికి జెన్యూన్‌గానే ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఆబ్వియస్‌గా వాళ్ళకి కూడా ఫేవర్ అవుతుంది. మీరు లిఫ్ట్ చేసి మాట్లాడారు. అండ్ దాని తర్వాత మీకు ఆబ్వియస్‌గా పక్కన వాళ్ళతో ఆహ్, మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ నవ్విస్తారు. అది ఇది ఉంటుంది. లేకపోతే మనకి కొంచెం షై ఫీలింగ్ ఉంది కొత్త కొత్తలో అంటే ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే ఇలా వీడియో రికార్డ్ చేసేసుకొని మీరు జనరల్‌గా ఒక టాపిక్ తీసేసుకోండి. ఈరోజు మా కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను అనేసుకొని లైక్ అలా కాలేజ్ గురించి మొత్తం కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడడం ఇలా చేసేయండి. ఓకే. లేదా మిర్రర్ ముందు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. యాహ్! ఇలా అయితే మనము జస్ట్ 30 డేస్‌లో అయితే మనకు ఉన్న ఫియర్, ఆ షైనెస్ ఎవ్రీథింగ్ కూడా పోగొట్టేసి కాన్ఫిడెంట్‌గా మనము ఇంగ్లీష్‌లో అయితే మాట్లాడగలమండి. జస్ట్ ఈ 30 డేస్‌లో ఈ టిప్స్ అన్నీ కూడా జస్ట్ అదేదో టిప్స్ కూడా కాదు జనరల్‌గా మనం చేసేదే చాలా ఈజీగా కూడా ఉంటుంది. వితౌట్ బర్డెన్ జస్ట్ 10 ఇంకా ఇదంతా అయ్యాక ఒక 20 మినిట్స్ ఏదైనా చూడడం కానివ్వండి, అంటే ఇంగ్లీష్‌లో వీడియోస్ ఇవన్నీ చూడడం కానివ్వండి, ఇంకో 20 మినిట్స్ లైక్ రైటింగ్, ఇంకా 20 మినిట్స్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడడం, ఇవన్నీ గూడా చేసేస్తే ఇంకా మీరు తోపయిపోవచ్చు ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి. యాహ్! అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, దీనికి సంబంధించిన మీకు లైక్ ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో చూడాలి అంటే ఫ్రీ క్లాస్ అనమాట. చూడాలి అన్నా గూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను చూసేయండి. లేదు అంటే ఆహ్, మీరు జస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పేసినా గూడా నేను అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీకున్న డౌట్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ ఫ్రీ డెమో సిలబస్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవచ్చు. మా పైథాన్ లైఫ్ టీమ్ ఆల్రెడీ రెడీగా ఉంది. మీకు ఆ ఫ్రీ డెమో నచ్చింది, అర్థమవుతుంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను ఫర్దర్‌గా వీడియో అనేది చేసేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.